తెలంగాణలో ఆర్జీవీ ఈ రెండు కలిసి ఉంటాయనిపిస్తుంటాయి వివాదాలు చూస్తుంటే. ట్విట్టర్ను ఫుట్బాల్ ఆడుకునే టైప్ ఆర్జీవీ. వోడ్కా వేసి ఎక్కువ రాస్తాడో, రాయాలని వోడ్కా వేస్తాడో కానీ ఆయన ట్వీట్లు కన్ఫ్యూజింగ్ గా, కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ గా మారుతూ ఉంటాయి. టీడీపీని, పవన్ ను ఎప్పుడు టార్గెట్ చేసే ఆర్జీవీ ఏపీ రాజకీయాలపై కొద్ది రోజులుగా సైలెంట్ గా ఉంటున్నాడు. పోలింగ్ కు 2-3 రోజుల ముందు నుంచే రాజకీయాల గురించి మాట్లాడడం మానేశారు. సినిమా ప్రమోషన్లకు సంబంధించిన ట్వీట్లు చేస్తున్నారు తప్ప టీడీపీ గురించి గానీ, పవన్ గురించి గానీ, వైసీపీ గురించి కానీ ఒక్క మాట అనడం లేదు. దీంతో ఆంధ్ర రాజకీయాల గురించి మాట్లాడడానికి ఆర్జీవీ భయపడుతున్నాడా, కూటమి గెలిచేలా ఉందని తెలియడంతో సైలెన్స్ అయిపోయారా అనే ప్రచారం జరుగుతోంది. టీడీపీని, పవన్ ను ఇప్పుడు కదిలిస్తే రేపు అధికారంలోకి వచ్చాక రివెంజ్ తీర్చుకుంటారని ఆర్జీవీ వణికిపోతున్నాడని, అందుకే రాజకీయాల గురించి ఏమీ మాట్లాడడం లేదనే టాక్ నడుస్తోంది. కట్ చేస్తే ఏపీ రాజకీయాలను పట్టించుకోని ఆర్జీవీ డైరెక్టర్స్ అసోసియేషన్ పేరుతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. అది చూసిన నెటిజన్లు రాజకీయాల విషయంలో ఆర్జీవీ మారారంటూ పోస్టులు పెడుతున్నారు. 2019 ఎన్నికల ముందు కూడా వైసీపీకి మద్దతుగా నిలిచారు వర్మ. ఎన్నికలు పూర్తయిన తర్వాత కూడా ఆయన తన సపోర్ట్ కంటిన్యూ చేశారు. వైసీపీకి ప్రత్యర్థి ఎవరైనా సరే పోస్టులతో విరుచుకుపడేవారు. దీంతో వైసీపీ, ఆర్జీవీ మధ్య ఏదో ఒప్పందం ఉందని అనుకునేవారు అంతా. అయితే ఇప్పుడు ఆ అగ్రిమెంట్ అయిపోయిందని, అందుకే మౌనంగా ఉంటున్నారని ఆరోపిస్తున్నారు. ఇదంతా ఎలా ఉన్నా తెలంగాణ సీఎం రేవంత్ ఆర్జీవీకి మంచి ఫ్రెండ్. రేవంత్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆర్జీవీ సినిమా ఫంక్షన్లకు రెగ్యులర్ గా వచ్చేవారు. సినిమాలు, రాజకీయాలకు మించి తమ మధ్య అనుబంధం ఉందని చాలాసార్లు చెప్పారు రేవంత్. అయితే ఇప్పుడు సడన్ గా రేవంత్ ను వెళ్లి ఆర్జీవీ కలవడం మరింత ఆసక్తి రేపుతోంది.